హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే భారతదేశంలోనే అత్యున్నత పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసి 99 సంవత్సరాలు కంప్లీట్ అయ్యండి. 100th ఇయర్లోకి యూపీఎస్సీ ఎంటర్ అవుతుందన్నమాట. 1926 అక్టోబర్ 1 మనకు స్టార్ట్ అయిందండి యూపీఎస్సీ అనేది లీ కమిషన్ యొక్క సూచనల మేరకు. సో మరి యూపీఎస్సీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మీరు ఎవరైనా సరే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేయండి, మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ నేమో మన యాప్ నేమ్ ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, సెంట్రల్ కానీ స్టేట్కి కానీ దేనికి ప్రిపేర్ అవుతున్నా మీకు అప్రోప్రియేట్గా ఉన్నటువంటి మీకు కోర్సెస్ అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటు ఫుల్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి 1924లో లార్డ్ రీడింగ్ అని చెప్పేసి ఒక వైస్రాయ్ ఉన్నారనమాట. ఆ లార్డ్ రీడింగ్ టైంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తారండి. ఆ కమిషన్కి చైర్మన్ మనకి లీ. ఈ లీ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మేరకు 1926 అక్టోబర్ 1 మనకి యూపీఎస్సీని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం, అంటే మనకి 1935లో వచ్చింది కదా లార్జెస్ట్ యాక్ట్ ఎవర్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ అనమాట. సో ఆ చట్టం ప్రకారం ఏంటంటే 1900 మనకి 35 తర్వాత ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తారండి. మరి భారత రాజ్యాంగం అనేది మనకు అమల్లోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే భారతదేశంలో మనకు మళ్ళీ యూపీఎస్సీకి దీన్ని చేంజ్ చేశారనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి 14th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనండి, మనకి 14వ పార్ట్ అనమాట కాన్స్టిట్యూషన్లో. మనకి 14th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఓకే, ఆర్టికల్ నెంబరు 308 దగ్గర నుంచి 323 వరకు, అంటే ఆర్టికల్ నెంబర్ 308 నుంచి 323 వరకు మనకి ఏంటండి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇందులో. అంటే ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం మనకి 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి, అంటే మనకి యూపీఎస్సీ అవ్వచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, లేదంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు. ఈ మూడిట్లో దేన్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా సరే మనకి ఆర్టికల్ నెంబర్ 315 ప్రకారమే ఉంటుందన్నమాట. సెంట్రల్ అయితే మనకి యూపీఎస్సీ ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేనా 2 రాష్ట్రాలకు కావాలంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తారండి. ఇవన్నీ కూడా ఆర్టికల్ నెంబర్ 315లోనే మనకు ఉంటాయన్నమాట. సో 14th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ మనకి యూపీఎస్సీ. మరి యూపీఎస్సీ సాధారణంగా మనకి ఏ ఎగ్జామ్స్ పెడుతుంది అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి సివిల్ సర్వీసెస్కి నోటిఫికేషన్ ఇస్తుందండి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. మరి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఇండియాలో చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ అనమాట. మరి భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడిగా ఎవరిని చెప్తారంటే మనకి కారన్ వాలిస్ అని చెప్తారండి యాక్చువల్లీ. ఎందుకంటే కారన్ వాలిస్ అనేటటువంటి గవర్నర్ జనరల్ ఫస్ట్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే తర్వాత లార్డ్ లిట్టన్ అనే వైస్రాయ్ ఏం చేస్తారంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ యొక్క ఏజ్ని తగ్గించేస్తారనమాట. అందుకని అతన్ని వైస్రాయ్ ఆఫ్ రివర్స్ క్యారెక్టర్స్ అంటారు. అలాగే అంతకంటే ముందు 1853 చార్టర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అంటే మనకి భారతదేశంలో అలాగే లండన్లో ఒకేసారి యూపీఎస్సీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే విధంగా మనకి చార్టర్ యాక్ట్లో కూడా పెట్టడం జరిగింది. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే ఆఫ్టర్ 1947 ఏంటంటే దేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థలన్నింటినీ భారతదేశంలో విలీనం చేసేటప్పుడు స్వదేశీ సంస్థానాల వ్యక్తులను కూడా ఒప్పించి భారతదేశంలో సివిల్ సర్వీసెస్ అనేది కంటిన్యూ చేసే విధంగా చేసినందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం ఓకే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటామండి మనం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే మనకి. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్ అనేది మనకి. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1924లో లార్డ్ రీడింగ్ వైస్రాయ్ ఉన్న కాలంలో ఏర్పాటు చేశారు. అలాగే 1935లో అంటే కమిషన్ ఏర్పాటు చేశారండి. ఆ కమిషన్ ఏదంటే మనకి లీ కమిషన్ అనమాట. అలాగే యూపీఎస్సీ ఏర్పాటు 1926 అక్టోబర్ 1 అండి. 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మళ్ళీ యూపీఎస్సీగా మార్చారు దీన్ని. ఓకే, మరి ఇక్కడ తీసుకుంటే ఇది కూడా మనం చెప్పాం 14th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యూపీఎస్సీ అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటే నిర్మాణం. మరి ఎవరు ఉంటారు, నిర్మాణం ఏంటి తీసుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి కూడా నేను చెప్తాను మీకు ఈ వీడియోలో. ఈ కమిషన్లో ఒక చైర్మన్ మరియు రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారండి. అంటే యూపీఎస్సీలో ఎవరెవరు ఉంటారంటే మనకి చైర్మన్తో పాటుగా డిసైడెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఎంతమంది ఉండాలి అనేది డిసైడ్ చేస్తారనమాట, రాష్ట్రపతి డిసైడ్ చేస్తారనమాట. సాధారణంగా 9 to 11 మెంబర్స్ ఉంటారండి. ఓకేనండి, సాధారణంగా ఇంక్లూడింగ్ చైర్మన్ తీసుకుంటే మనకి 9 to 11 మెంబర్స్ ఉంటారనమాట టోటల్గాను. మరి సభ్యుల సంఖ్య ఎంత ఉండాలనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి విషయం అనమాట. అడిగారు అనుకోండి మనకి సభ్యుల సంఖ్య నిర్ణయించేది ఎవరంటే మనకి సభ్యుల సంఖ్య నిర్ణయించేది మనకి రాష్ట్రపతి నిర్ణయిస్తారనమాట. అలాగే నియామకం తీసుకుంటే విల్ బి అపాయింటెడ్ బై చైర్మన్ అండ్ మెంబర్స్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి.
ఓకేనండి. మరలాగా వాళ్ళు చేయాల్సినటువంటి సర్వీసెస్ని కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారండి. మరి చైర్మన్ని నియమించడం అనేది పదవీకాలం 316 ఆర్టికల్లో మెన్షన్ చేశారు మనకి. అలాగే సభ్యుల పదవీకాలం ఏంటంటే 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే యూపీఎస్సీ కానీ లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ అండ్ మెంబర్స్ యొక్క పదవీకాలం అనేది 6 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రాల్లో అయితే పదవీ విరమణ వయసు 62 ఏళ్ళు ఉంటుంది. కేంద్రంలో అయితే యూపీఎస్సీలో అయితే 65 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఒకవేళ మిడిల్లో తీయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీయదండి. ఎవరు తీసే అధికారులు ఉంటాయంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్రపతి గారు రిమూవ్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని రిమూవ్ చేయాలి అంటే కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు. అందుకని ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగేది ఏంటంటే మనకి గవర్నర్ ద్వారా అపాయింట్ అయ్యి ప్రెసిడెంట్ ద్వారా రిమూవ్ చేయబడే డిజిగ్నేషన్ ఏది అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అనమాట. యూపీఎస్సీ చైర్మన్ అయితే ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారండి వాస్తవానికి. అంటే దీనికి పార్లమెంట్లో ప్రాసెస్ ఏమి ఉండదు. కాగ్కి లేదా సుప్రీంకోర్టు జడ్జెస్కి ఉండేటట్టు ప్రాసెస్ ఏమి ఉండదు అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిమూవ్ అనమాట బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అండి. కాకపోతే నార్మల్గా అయితే 6 ఇయర్స్ ఉంటారు. ఒకవేళ 65 ఇయర్స్ వచ్చేస్తే ఈ గ్యాప్లో 65 ఇయర్స్కి రిటైర్ అయిపోతారు అనమాట యాక్చువల్లీ. మరి తొలగింపు తీసుకుంటే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మరి నెక్స్ట్ తీసుకుంటే భారతదేశంలో ఇంకా మనం ఆర్టికల్ నెంబర్ 312 చెప్పుకోవాలంటే చాలా ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో కొత్తగా ఏమైనా సరే సివిల్ సర్వీసెస్ రావాలి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ కొత్తగా రావాలని అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి రాజ్యసభ ఫస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేయాలండి. రాజ్యసభ ఈజ్ సపోజ్ టు పాస్ ఏ రెజల్యూషన్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ఇండియా అనమాట. ఆ తర్వాత లోక్సభ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క సిగ్నేచర్ అంటే పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి అల్టిమేట్గా తీసుకుంటే. సో 312 ఆర్టికల్ ప్రకారం కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ని ఏర్పాటు చేస్తారు. అలాగే 315 ఆర్టికల్ ప్రకారం మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్. అండ్ రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చానండి. మరి భారతదేశంలో తీసుకుంటే మొట్టమొదటి యూపీఎస్సీ చైర్మన్ తీసుకుంటే మనకి హెచ్కే కృపలాని గారండి. హెచ్కే కృపలాని ఈజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ తీసుకుంటే మన డాక్టర్ అజయ్ కుమార్ గారండి. కానీ భారతదేశానికి స్వతంత్రం రాకముందు అంటే 1926లో యూపీఎస్సీకి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే మనకి సర్ రాస్ బార్కర్ అనమాట. ఓకేనండి, సర్ రాస్ బార్కర్ ఈజ్ మనకి ఫస్ట్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఇవి మనకి యూపీఎస్సీకి సంబంధించినటువంటి అంశాలు అనమాట. అలాగే యూపీఎస్సీకి సంబంధించి ఏమైనా సరే కొత్త విషయాలు వస్తే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ రిలీజ్ చేసింది. దాని పేరు ప్రతిభా సేతు. ప్రతిభా సేతు కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసినప్పుడు అంటే ప్రిలిమినరీ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీలో మనం తీసుకుంటే జనరల్ స్టడీస్తో పాటు సీసాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. సీసాట్ అంటే మనకి సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒక మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. ఒకప్పుడు ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాకుండా ఫస్ట్ 2 సంవత్సరాలు మనకి మెరిట్లో ఇంక్లూడ్ చేస్తారండి. తర్వాత దీన్ని క్వాలిఫైయింగ్ పేపర్గా మార్చారు. ఆ 2 ఇయర్స్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మరో 2 ఛాన్సులు అయితే మనకి యూపీఎస్సీ ఇవ్వడం జరిగిందండి. సో ప్రస్తుతానికి ఏంటంటే ఒకప్పుడు ఓపెన్ కేటగిరీకి 4 ఛాన్సులు ఉంటే ప్రస్తుతానికి 6 ఉన్నాయి. ఒకప్పుడు 30 ఇయర్స్ ఉంటే ఇప్పుడు 32 ఇయర్స్ ఉందన్నమాట యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ సీసాట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్లనే మనకి. మరి ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మెయిన్స్లో దాదాపు 9 పేపర్స్ ఉంటాయండి. తర్వాత వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది, క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది లాంగ్వేజ్కి సంబంధించి. వీటన్నింటి తర్వాత ఒకవేళ కనుక ఒక్క మార్కులో కనుక పోయినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిలిమినరీ రాయాలి, మెయిన్స్ రాసుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుందన్నమాట. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ప్రతిభా సేతు ఒక పోర్టల్ని క్రియేట్ చేసి ఎవరైతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళి లేదా టాప్లో ఉండి దగ్గరలో ఎవరెవరైతే మిస్ అయిపోతున్నారో సివిల్ సర్వీసెస్ని మిస్ అయిపోతున్నారో వాళ్ళకనమాట భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ మనకి సిపిఎస్లు అంటాం కదండి, పబ్లిక్ సెక్టర్ యూనియన్స్, వీటిలో కానీ ఇతర మనకి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా వచ్చే విధంగా పోర్టల్ని పెట్టింది. ఎందుకంటే మరి ఇంటర్వ్యూ రేంజ్కి వెళ్ళాలంటే డెఫినెట్గా హై స్టాండర్డ్స్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే వెళ్తారు కాబట్టి సో వాళ్ళ యొక్క ప్రతిభ అనేది నిర్వీర్యం అయిపోకుండా వాళ్ళ యొక్క ప్రతిభ అనేది దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిభా సేతు పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీకి సంబంధించి మీరు ఏ క్వశ్చన్ అడిగినా పెట్టాలి. ఎస్పెషల్లీ యువర్ ఆల్ ద ఓకేనండి మనకి ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో ఒక ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వెదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అవ్వచ్చు, లేదా సీజీఎల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐపీసీ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే నేషనల్ లెవెల్లో మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చు. కాబట్టి డెఫినెట్గా యూపీఎస్సీ మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ అండి. యూట్యూబ్లో ఎంత స్టాండర్డ్గా అయితే మీకు కంటెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో మీకు యాప్లో కూడా అంతే స్టాండర్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఉపయోగపడే విధంగా యాప్లో ఉన్నటువంటి కంటెంట్ అయితే మనం డిజైన్ చేయడం జరిగిందండి. ఎవరైతే ఏపీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఏపీ ఎండోమెంట్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి, అలాగే టీఎస్కి సంబంధించి కూడా త్వరలో మనం గ్రూప్స్కి సంబంధించిన కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.